అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మిత్రులారా, ఇవాల్టి మన కథ. ఓ 22 సంవత్సరాల అమ్మాయి 2 సంవత్సరాలు తన కొడుకుని ఎత్తుకొని 6 నెలల గర్భంతో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కలవడానికి వచ్చింది. అక్కడున్న అటెండర్ ఎవరు కావాలమ్మా అని అడిగితే తను అక్కడ పనిచేసే రమేష్ భార్యనని, పెద్ద ఆఫీసర్ని కలవడానికి వచ్చానని ఆ అటెండర్కి చెప్తుంది. ఆ అటెండర్ పెద్ద ఆఫీసర్ని కలవడానికి ఒక 200 రూపాయల లంచం అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కథ విని ఆ అటెండర్ పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకువచ్చి ఆ అమ్మాయికి తినిపించి ఆ ఆఫీసర్ని దగ్గరుండి మరి కల్పిస్తాడు. మరి ఆ అమ్మాయి చెప్పిన కథ ఏమిటి? నా పేరు రాధ. ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయ్ రమేష్ భార్యని. రమేష్ నా మేనత్త కొడుకు అంటూ తన కథను చెప్పడం ప్రారంభించింది. మా మేనత్తకి పెళ్ళయ్యి కొడుకు పుట్టిన సంవత్సరం తర్వాత భర్తతో వివాదాల కారణంగా తన చెల్లి అక్కడ కష్టపడుతుందని నా తండ్రి తన చెల్లిని తనతో తీసుకువచ్చేసి తన ఇంట్లోనే ఉంచాడని, తన మేనల్లుడైన రమేష్ని తన అన్న నందుతో కలిపి చదివించాడని, బీటెక్ వరకు చదివిన తర్వాత తన అన్న నందు ప్రైవేట్ జాబ్తో బెంగళూరు వెళ్ళిపోయాడని, తెలివైన వాడైన రమేష్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కసితో చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టాడని, ఇక జాబు వచ్చిన తర్వాత సహజంగానే గయ్యాళితనం ఉన్న మా అత్త డబ్బు ఆశతో ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయితో కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయిస్తే తన తండ్రి మాత్రం చెల్లిని ఒప్పించి తన కొడుకుతో సమానంగా అల్లుడికి కూడా ఆస్తి ఇస్తానని ఆస్తి రాసి చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి నన్ను బాగా చూసుకుంటాడని నమ్మి రమేష్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. తర్వాత ఉద్యోగం రీత్యా కుటుంబంతో ఇక్కడికి వచ్చాం. కొన్ని రోజులు బాగానే గడిచింది. తర్వాత నుంచి తన కొడుకు చేసిన ఉద్యోగానికి బయట అమ్మాయి అయితే ఎక్కువ కట్నం ఇస్తుందని, అనవసరంగా నా కొడుకు తెలుగుతో చదువుకున్నప్పటికీ ఏదో నీ బాబు డబ్బుతో చదివించినట్లు వాడి జీవితాన్ని మీ నాన్న నాశనం చేశాడు అని నాపై సాధించడం మొదలుపెట్టింది. ఇక అక్కడితో ఆగకుండా కొట్టడం, తిట్టడం, తిండి పెట్టకపోవడం, ఇంటి పనంతా చేయించడం చేసేది. ఇలా ఏ విషయమైనా తల్లికి చెప్తే తల్లి పెళ్ళైన కొత్తలో ఇలాంటివి సహజమని, మీ అత్తే మారుతుందిలే, చిన్నప్పటి నుంచి చూసి పెరిగావు కదా, కాస్త అర్థం చేసుకో అని సముదాయించేది నా తల్లి. ఈ విషయం నాన్న వరకు వెళ్ళనీకు, వెళ్తే బాధపడతారని కూడా చెప్పటం వల్ల పాపం తన తండ్రికి చెప్పలేదని బాధపడింది రాధ. ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఆడదనే జాలి కూడా లేకుండా సాటి ఆడది ఇంటి పని చేయించడం, తిండి పెట్టకపోవడం, ఆకలితో అలమటిస్తున్న కనీసం వార్చిన గంజి కూడా ఇవ్వకపోవడం, ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నా తట్టుకొని నిలబడ్డాను. ఒకరోజు నా తండ్రి వచ్చి అది చూసి ఎంతో బాధపడి అక్కడి నుంచి డెలివరీకని నన్ను పుట్టింటికి తీసుకువెళ్ళబోయాడు. తర్వాత మా అత్త ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది. అదేంటంటే దగ్గర బంధువు అమ్మాయిని తీసుకువచ్చి హాస్టల్లో అయితే ఖర్చు ఎక్కువైపోతుంది, నా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు, రోజు ఆఫీస్కి వెళ్ళే దారిలోనే కాలేజ్ కాబట్టి నా భర్త రమేష్ తనని దింపుతాడని ఏం దిగులు చెందవద్దని తీసుకువచ్చింది. ఒక దగ్గర బంధువు అమ్మాయికి మా ఆయనకి రమేష్కి కాస్త సాన్నిహిత్యం ఏర్పడేలా చేసి ఇద్దరూ ఒకటయ్యేలా చేసింది. అంతేకాదు తన చదువు అయ్యేలోపు నాతో విడాకులు ఇప్పించి నా భర్తతో పెళ్లి చేస్తానని ఆ అమ్మాయికి హామీ కూడా ఇచ్చిందట. ఇక డెలివరీ అయిన తర్వాత నన్ను తీసుకురావడానికి అనేక కండిషన్లు పెట్టింది. అవి ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూడడానికి రాకూడదని, ఫోన్ చేసేటప్పుడు నా భర్త పక్కనే ఉండి మాట్లాడాలని, యోగక్షేమాలు తప్ప ఇంటి విషయాలు ముచ్చట్లు పెట్టకూడదని, తనకి ఇష్టం ఉంటేనే కానీ పుట్టింటికి పంపనని, అంతేకాకుండా బాబుకి బంగారం అది పెట్టాలని, ఇలా ఏవేవో కండిషన్లు పెట్టింది. అయితే అప్పటి వరకు నా భర్త రమేష్తో ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి తల్లి గయ్యాళిదైనా కలిసి పెరిగాడు కాబట్టి వాడే అర్థం చేసుకుంటాడులే అని నా తండ్రి, నా అన్న వాటన్నిటికీ ఒప్పుకున్నారు. వచ్చిన తర్వాత నా భర్తలో కూడా మార్పు వచ్చింది. నాతో మాట్లాడకపోవడం, బాబుని కనీసం ఎత్తుకోకపోవడం, ఎప్పుడు సెల్ ఫోన్లోనే ఉండడం, ఆ అమ్మాయినే బయటకు తీసుకువెళ్ళడం, ఆ అమ్మాయి కూడా నాకు పని విషయంలో ఆర్డర్లు వేయడం, నేను ఏం చేసినా నచ్చలేదనడం, చివరికి తను ఇప్పిన బట్టలు కూడా నాతోనే ఉతికించడం, ఇలా 3 నెలలు సాగిపోయింది. ఇంటికి ఫోన్ చేయలేదు కారణంగా నా తండ్రి నాపై బెంగతో నన్ను చూడ్డానికి దూరం నుంచైనా చూడాలని వచ్చాడు. ఆ సమయంలో బయట బట్టలు ఉతుకుతున్న నన్ను మా అత్త ఆ బట్టలు ఉతికే బండతో
కొట్టడం చూసి నా తండ్రి చలించిపోయాడు. వచ్చి మా అత్తతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అత్తింట్లో నువ్వు కష్టాలు పడుతుంటే ఒక తోబుట్టులా కాకుండా కన్న కూతురులాగా నిన్ను నీ బిడ్డని తీసుకొని వచ్చి పెంచితే ఈరోజు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి తీసుకువస్తావా అంటూ కేకలు వేశారు మా నాన్న. మా అత్త కూడా మా తండ్రిపై కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. నా భర్త నా అత్త చేస్తున్న ఘోరాలన్నీ వాళ్ళు నా తండ్రికి చెప్పారు. ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. నీ కూతుర్ని నీవే తీసుకువెళ్ళి పెంచుకో నాయనా, వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ జరిగిందంతా చెప్పారు. కానీ మా అత్త నన్ను గుమ్మం దాటనివ్వలేదు. గదిలో పెట్టి గడియ పెట్టేసింది. అంతేకాదు నా తండ్రిని కూడా కొట్టింది. ఇక అదంతా చూసి నా పక్కింటి వాళ్ళు నా తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేసి మా ఇంటికి కబురు పెట్టారు. మా అన్న బెంగళూరు నుంచి వచ్చి మా నాన్నను తీసుకొని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కలిసి పెరిగాడు స్నేహితుడు అన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నా భర్త రమేష్ నా అన్నను కూడా కొట్టాడు. ఆ బాధతో నా తండ్రి హార్ట్అటాక్ వచ్చింది. ఇక ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. నా తండ్రి కేవలం వారం రోజుల్లోనే ఇదంతా మనసులో పెట్టుకొని చనిపోయాడు. దానికి కూడా నన్ను వెళ్ళనివ్వకపోతే చుట్టుపక్కల వాళ్ళు వారించి పంపించారు. ఇక చేసేదేమీ లేక నా భర్త నా అత్త కూడా అక్కడికి వచ్చారు. తర్వాత తన అన్న చనిపోవడానికి కారణం తన ఇంట్లో జరిగిన సంగతులే అని, ఇకపైన అలాంటివి జరగవని, పోలీస్ కేసులు అవి వద్దని, కొడుకు ఉద్యోగం పోతుందని, మన్నించి వదిలేయమని, ఇప్పటి నుంచైనా నన్ను బాగా చూసుకుంటానని, బాబుకి ఎలాంటి ఇబ్బంది పెట్టనని హామీ ఇచ్చారు. ఇక దగ్గర వాళ్ళు అవడం వల్ల చేసేదేమీ లేక నా తల్లి అన్న కూడా ఒప్పుకున్నారు. అయితే లోకజ్ఞానం లేని నా తల్లి నా విషయాలన్నీ మనసులో పెట్టుకొని నా తండ్రి చనిపోవడాన్ని భరించలేక మంచాన పడింది. ఇక ఇవన్నీ చూసిన మా అన్న భార్య, మా అన్న ఇక్కడే ఉంటే మా బాధ్యతలు తమపై పడతాయని తాను అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసిన నా తల్లి నేను ఎప్పుడూ వాళ్ళకి ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చి వారిని దగ్గరికి వెళ్ళకుండా ఒంటరిగా ఉండిపోయింది. అందరి ముందు బాగా చూసుకుంటానని హామీ ఇచ్చి తీసుకువచ్చి ఒక 10 రోజులు కూడా బాగా చూసుకోలేదు మా వాళ్ళు. మరలా అక్కడి నుంచి నాకు కష్టాలు మామూలైపోయాయి. ఇక ఇలా జరుగుతూ ఉన్న కొద్ది రోజులకి మా అన్నయ్య నుంచి ఫోన్, మా అమ్మ కూడా చనిపోయిందని. అమ్మ అత్తయ్య మా ఇంట్లో ఉన్నప్పుడు అత్తయ్య సాధింపును భరించింది. అత్తయ్య మనసు మంచిది కాదని నా తల్లి ఎంత చెప్పినా నా తండ్రి వినలేదు. తోబుట్టువని మమకారంతో తనని ఆదుకుంటాడనే విశ్వాసం తనకుందని బయట వాళ్ళకి ఇస్తే నా జీవితం ఎక్కడ పాడైపోతుందో అని మా మేనత్త కొడుకైన రమేష్కి ఇచ్చి ఇప్పుడు ఇంతమంది దుఃఖానికి కారణమయ్యారు. అనారోగ్యంతో ఉన్న నా తల్లికి చివరి క్షణాల్లో కనీసం ఒక్క ముద్ద కూడా పెట్టలేకపోయాను. ఇప్పుడు నాన్న తన జీవితం ఏదో తాను బ్రతుకుతున్నాడు. ఆస్తి అంతా నా భర్త రమేష్ పేరు మీద రాసేశారు. కనీసం బాబుకి పాలు పడదామన్నా మా అత్తయ్య ఇవ్వటం లేదు. ఎప్పుడు నా పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఏదో అవసరానికి ఎప్పుడో భార్యగా గుర్తొచ్చినప్పుడు మాత్రమే నన్ను వాడుకున్నాడు. దానికి ప్రతిఫలం ఇప్పుడు నా కడుపులో మరో బిడ్డ. కానీ ఇలాగే రోజులు వెళ్ళబుచ్చితే నాకు వచ్చిన కష్టాలైతే తట్టుకోగలను, కానీ నా బిడ్డలకు కూడా ఆకలితో అలమటిస్తున్నారు. కడుపులో బిడ్డ ఆకలికి గిరగిర తిరిగిపోతుంది. ఎవరిని చేయి చాచి అడుక్కోలేని పరిస్థితి అయిపోయింది. నాకు న్యాయం చేయమని, నా బిడ్డలకి 3 పూట్ల ఇంత తిండి పెట్టే అవకాశాన్ని కలిగించమని, తండ్రిగా తన బాధ్యతను తెలియజేయమని, పెద్దసారికి విన్నవించుకుందామని వచ్చానని చెప్పింది రాధ. అంతేకాదు మగాడు అనే గర్వంతో విర్రవీగిపోయి ఎంప్లాయీనన్న తనని ఎవ్వరూ ఏమీ చేయలేరని అనుకునే ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులైతే ఏమీ లేవు సారు తలచి నాకు ఏదైనా న్యాయం చేస్తే తప్పకుండా మీరు అన్నదానికన్నా ఎక్కువే ఇస్తాను. దయచేసి ఈ ఒక్కసారికి సార్ని కలిసేలా అవకాశం ఇమ్మని ఆ అటెండర్ను వేడుకుంది రాధ. అదంతా విన్న అటెండర్లో మానవత్వం నిద్రలేచింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెయ్యి చాచి లంచం తీసుకోవడమా ఛ అని అతను బాధపడ్డాడు. రాధ పరిస్థితిని చూసి ఆకలిగా ఉందన్న రాధకు కడుపు నిండా టిఫిన్ పెట్టాడు. ఆ బాబుకి పాలు పట్టించాడు. దగ్గరుండి అధికారిని కలిసేలా చేశాడు. అంతేకాదు తన కష్టం తీరే వరకు తన కూతుర్లా చూసుకుంటానని తన ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు. ఇక అధికారి రాధ పరిస్థితిని చూసి చెలించిపోయాడు. వెంటనే పై అధికారులకు లెటర్ రాస్తానని
తన జీతంలో సగ జీతం నీకు రికవరీ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె అలా హామీ ఇవ్వడమే కాదు, వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విషయం డిపార్ట్మెంట్లో అందరికీ తెలియడం వల్ల రమేష్ను చూసి అందరూ మాట్లాడుకునేవారు. ఎంత మంచిగా ఉండేవాడు, ఇలాంటి వాడా, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడా, అంతేకాకుండా 2 బిడ్డల తండ్రి అయ్యుండి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు అంటూ తన తోటి ఉద్యోగులు అసహించుకున్నారు. రమేష్ పశ్చాత్తాపడ్డాడు. తన చిన్నప్పుడు తన మేనమామ ఆడించిన ఆటలు, ఎత్తుకొని తిప్పడం, తినిపించడం, తన స్నేహితుడైన బావమరిదితో కలిసి ఆడుకోవటం, తన భార్య రాధ చిన్నప్పుడు ఎంత ముద్దుగా పెరిగిందో, తన మామ అత్త తన కూతుర్ని ఎంత ముద్దుగా పెంచుకున్నారో, అంత అపురూపంగా పెంచుకొని తనకు ఇచ్చి పెళ్లి చేస్తే తను చేసిన దుర్మార్గమైన చర్య ఇదా అని తన మీద తనకే అసహ్యం వేసింది. జరిగిందేదో జరిగిపోయిందని, తన జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయనని, మన్నించి తనతో జీవించడానికి అవకాశం ఇమ్మని రాధను వేడుకున్నాడు రమేష్. కానీ రాధ డిసైడ్ అయిపోయింది. మనిషి మారితే తన తండ్రి తల్లి తిరిగి వస్తారా? రారు కదా. అందుకే ఇక అద్దం అనేది పగిలిపోతే అతికినాది అతుకులుగానే ఉంటుంది తప్ప ముందులా ఉండదు. అందుకే ఇక అలాంటి నిర్ణయానికి తను అంగీకరించలేదు. మంచి మనసు బాధపడితే వారు మరలా తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మన్నించడానికి ఒక జీవిత కాలం కూడా పట్టొచ్చు. రాధ విషయంలోనే అదే జరిగింది. రమేష్ జీతంలోకి రికవరీ అవుతున్న సగజీతాన్ని తీసుకొని తనలాగా అభాగ్యులను ఆదుకుంటున్న ఆశ్రమంలో చేరింది. తన జీతాన్ని తన వంతుగా ఆశ్రమానికి ఇస్తూ అక్కడే తనకి తోచిన పని చేస్తూ ఆ బిడ్డలను పెంచుకుంటూ బ్రతుకుతుంది. రమేష్ మాత్రం ఎప్పటికైనా రాధలో మార్పు రావాలని, తిరిగి తమ బిడ్డలు ఇద్దరు చెంతకు చేరాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నిజ జీవిత కథ. ఇలాంటి మహిళలు ఎంతోమంది వైవాహిక జీవితంలో కానివ్వండి, తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల కానివ్వండి, ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నా ఛానల్లో కామెంట్ చేసినట్లయితే మీ పేరు కానీ వివరాలు కానీ బయట పెట్టకుండా మీ సమస్యకు సొల్యూషన్ నలుగురిలో పెట్టి అడిగే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ తమ బాధని నలుగురిలో చెప్పుకోవడానికి ఎవరూ లేక ఈరోజు ఎంతోమంది సతమతం అయిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న సాయం చేయాలనే ఉద్దేశం. ఎవరైనా అనుభవం ఉన్నవాళ్ళు మీ సమస్యకు పరిష్కారం చెప్పచ్చు. దాని ద్వారా మీకు నేను ఏదైనా హెల్ప్ చేసేదాన్ని అవుతాను. కాబట్టి మీ సమస్య ఏదైనా సరే నా ఛానల్లో చిన్న కామెంట్ చేయండి. నేను దాన్ని ఎవరికి చెప్పే అవకాశం ఉండదు. తర్వాత నేను చూసినట్లు మీకు చెప్తే దాన్ని మీరు డిలీట్ కూడా చేసేయచ్చు, డిజేబుల్ కూడా పెడతాను. అందుకే కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయండి. మీ సమస్యలు ఏవైనా ఉంటే దయచేసి మనసులో పెట్టుకోవద్దు.